ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తలపెట్టింది. అందులో భాగంగా గడిచిన 2 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించాలని లక్ష్యంగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని చివరి దశకు తీసుకువచ్చింది. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వివిధ రకాల నిరసనలతోనూ రచ్చబండ కార్యక్రమాలతోనూ సంతకాలను సేకరించి నియోజకవర్గం కేంద్రాల నుంచి ఈ నెల 12వ తేదీన నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రానికి ఆ ప్రతులను తీసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించి 10 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కోటి సంతకాల సేకరణ ప్రతులను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఈరోజు పంపించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, నర్తు రామారావు ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు శ్రీకాకుళం బయలుదేరారు. కొర్లం వద్ద స్థానిక పోలీసులు వైసీపీ నాయకులను కాసేపు అడ్డగించి ఇబ్బంది పెట్టారు. అనంతరం కొన్ని పరిమితులతో వారిని విడిచిపెట్టడంతో వారంతా జిల్లా కేంద్రంలోని కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వెహికల్స్ మా కౌంట్ లో ఉన్నాయి మేడం గారు. ఆల్రెడీ 7-8 వెహికల్స్ వెళ్ళిపోయి ఇండివిజువల్ వెళ్ళిపోతే పెద్ద చూసి మాకు తెలియదు అన్నట్టుగానే ఉంటున్నాం.